నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పార్టీ ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ప్రోత్సహించాలని దిశానిర్దేశం. అమెజాన్ గిఫ్ట్ కార్డులో డబ్బు అదృష్టంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ పై స్పందించిన అమెజాన్ కార్డుల విషయంలో ఆర్బీఐ మార్గదర్శకాలు పాటిస్తున్నామని వెల్లడి. ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ కు పలు విజ్ఞప్తులు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని బాధితులకు భరోసా. జూన్లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారి కంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలని అన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడవలసిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని తేల్చి చెప్పారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామని అన్నారు. తెలుగుదేశం ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రానున్న రోజుల్లో నామినేటెడ్ పోస్టుల నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పదవి పొందిన వాళ్లు 2 ఏళ్లు పనితీరుపై సమీక్ష చేస్తామన్న ఆయన దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్, క్లస్టర్ యూనిట్, బూత్ సెక్షన్ విభాగాల సభ్యులుగా ఉండాలని అన్నారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని వెల్లడించారు. గడువు తీరిన గిఫ్ట్ కార్డులో డబ్బు అదృశ్యం అవుతుందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అమెజాన్ స్పందించింది. వినియోగించని కార్డులలోని డబ్బును వెనక్కి తీసుకోవడానికి తమ కస్టమర్లకు పలు అవకాశాలు ఉన్నాయంటూ వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. కార్డుల విషయంలో ఆర్బీఐ మార్గదర్శకాలు పాటిస్తున్నామని తెలిపింది. గిఫ్ట్ కార్డులు కొన్న వారికి గడువు తీరేలోగా 2 సార్లు రిమైండర్లు పంపుతామని వెల్లడించింది. గిఫ్ట్ కార్డులో డబ్బు మాయంపై పవన్ కళ్యాణ్ ఇటీవల ఎక్స్ వేదికగా స్పందించారు. కస్టమర్లు కష్టపడి సంపాదించిన డబ్బు అదృశ్యం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. భూమిపై హక్కులు కల్పించాలని, వృద్ధాప్య వితంతు, ఒంటరి పెన్షన్ అందజేయాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని 58వ రోజు ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ కు విన్నవించుకున్నారు. వైద్యానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ అనేక మంది వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. పలు విజ్ఞప్తుల పరిష్కారానికి అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సమ్మర్ స్టోరేజ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరారు. తన భార్య పేరుతో ఉన్న 4 ఎకరాల పొలాన్ని తన పేరుతో ఆన్లైన్లో నమోదు చేయాలని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు చెందిన వై రామ్ గోపాల్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం గిట్టుబాటు కాక విజయవాడకు వలస వచ్చిన తనకు మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని బి మల్లన్న అనేక వ్యక్తి విజ్ఞప్తి చేశారు. కర్నూలు, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధికి మున్సిపల్ కమిషనర్లు కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉందని మంత్రి నారాయణ చెప్పారు. మున్సిపాలిటీలలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, భవనాలు, లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ల సంఘం డైరీ 2025ను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. తీసేసి తర్వాత DMFలో రివ్యూ చేస్తాం. తీసేసి తర్వాత DMFలో రివ్యూ చేస్తాం.
గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కాపు కమ్యూనిటీ హాలుకు మరో 50 లక్షల రూపాయలు, బీసీ కమ్యూనిటీ హాలుకు మరో 10 లక్షలు కేటాయిస్తానని ఎంపీ బాలశౌరి చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ఇందిరానగర్ నందు 50 లక్షల రూపాయల మేర నిధులతో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, గన్నవరం మండలం ముదిరాజపాలెం కొండపాలూరు శివార్లో 15 లక్షల మేర నిధులతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ అభివృద్ధి అజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గత పాలనకు కూటమి పాలనకు బేరాజు వేస్తే అభివృద్ధి ఏంటో తెలుస్తుందని అన్నారు. బాపులపాడు మండలంలోని మల్లవల్లి పారిశ్రామిక వార్డులో మల్లవల్లి ఇండస్ట్రియల్ పరిశ్రమల స్థాపన కోసం 183 కంపెనీలు స్థలాలు కేటాయించాలని ఏపీ ఐఏఎస్సీ అధికారులకు దరఖాస్తు చేసినట్లుగా వెల్లడించారు. 479 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ గుర్తించామని దాన్ని భూసేకరణ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరినట్లుగా చెప్పారు. మల్లవల్లి ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వరని కొంతమంది రాజకీయం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఇంటి స్థలం ఇచ్చి తీరుతామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పర్యటించి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు నారా లోకేష్ పాదయాత్రలో రైతులకు అండగా ఉంటామని, వారికి స్థలం ఇస్తామని హామీ ఇచ్చానని, ఆ బాధ్యతను తీసుకుంటానని చెప్పారు. 38 మంది తెల్ల రేషన్ కార్డుదారులకు 50,000 చొప్పున ఇవ్వలేదని, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చానని, పార్టీలకు అతీతంగా రేషన్ కార్డులదారులకు 50,000 రూపాయల చొప్పున ఇస్తామని స్పష్టం చేశారు. మల్లవల్లిలో భూముల రేట్లు పెరిగాయని, ఎకరం 3 కోట్లకు చేరిందని చెప్పుకొచ్చారు. రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో 15,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పానని, అశోక్ లేలాండ్ ను కూడా వెనక్కి తీసుకువచ్చానని చెప్పారు. మల్లవల్లి పారిశ్రామిక వాడకు 420 పరిశ్రమలు వస్తున్నట్లుగా ఆయన తెలిపారు. రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో 30,000 ఉద్యోగాలు రానున్నాయని, 2047 విజన్ డాక్యుమెంట్లో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని, అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో బేరీ చేసుకుంటే మీకే తెలిసి పరిస్థితి. మీ మండలం వరకు చూస్తే బాపులపాడు మండలంలో ఎలా ఉంది, మల్లవల్లిలో పరిశ్రమలు ఎన్నో వస్తున్నాయి. 183 మంది కంపెనీలు ఏపీఐసి చైర్మన్ గారు రాంబాబు గారు నియమితులు ముందు నా దగ్గరకు వచ్చి కలిసిన పరిస్థితి. సుప్రీం సొల్యూషన్స్ అని అశోక్ త్రిపాఠి అయినా 300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానంటే ల్యాండ్ ఇవ్వలేని పరిస్థితిలో ఇప్పుడు మల్లవల్లి పారిశ్రామిక 479 ఎకరాల అసైన్ ల్యాండ్ గుర్తించాం. దాన్ని కూడా ప్రభుత్వాన్ని ఎక్వైర్ చేయమని ముఖ్యమంత్రి గారికి కోరా, ఫైల్ కూడా ఇచ్చా. ఆ 479 ఎకరాలు కూడా త్వరలో ఎక్వైర్ చేస్తాం. అలాగే పదే ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ ఎజెండాగా పనిచేస్తూ అక్కడున్న ప్రజలకు ఇళ్ల స్థలాలు ఎవరనే అపోహల్ని ప్రజలకు తీసుకెళ్తారు. దయచేసి మీడియా సోదరుల ద్వారా మల్లవల్లి సోదరు కూడా తెలియజెప్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఖాయం. అది తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్న దాంట్లో ఆ రోజు మీకు సెంటున్నర ఇస్తామని వాగ్దానం జరిగిందంట. 2 సెంట్లు అడుగుతున్నాను మీరు. 2 సెంట్లు ఇచ్చినా దాదాపు 50 ఎకరాలు కూడా అవదు. అధికారులు ఒక్కొక్కరు చెప్పి 100 ఎకరాలు ఇది మాదేనని చెప్పి అలాంటి లేని ఇష్యూని క్రియేట్ చేస్తా పాసిఫిక్ ఆనందం పొందుతున్నారని భావిస్తున్నాను. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యను పరీక్షిస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు లోకేష్ బాబు పాదయాత్రలో నేను తెలుగుదేశం పార్టీ చేరిన 2వ రోజునే మేము కూడా హామీ ఇచ్చా. ఎట్టి పరిస్థితుల్లో ఆ రైతుల అనుమానం మేము ఉంటాం. వాళ్ళకి స్థలం ఇచ్చే బాధ్యత స్థానిక శాసనసభ్యుడిగా నేను తీసుకుంటా. మీరు బయట ఉన్న ప్రచారం నమ్మొద్దని మీడియా ద్వారా నడవలసి. మీకు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళలో 38 మందికి 50,000 రూపాయలు మాత్రం రాని మాట వాస్తవం. 14-19 మధ్య అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది కలెక్టర్ ఉన్నాడు. చిన్న అమౌంట్ దాన్ని కూడా సెటిల్ చేస్తే ట్రై చేస్తున్నాం. మల్లవల్లి 6 మాసాల క్రితం 40 లక్షలు ఉన్నది, ఇవాడు 2.5 కోట్లు బ్యానర్లు పెట్టి ఈ పొలం అమ్మబడిను 3 కోట్లు, 2.5 కోట్లు కూడా ఎవరు పెట్టారు. ఆ స్థాయికి మల్లవల్లి వెళ్తాం నిజంగా ఆనందం ఉంది. రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో 15,000 ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి అశోక్ లేలాండ్ని వెనక్కి తీసుకొచ్చాయి. చాలా కంపెనీలు ప్రభుత్వం చర్చలు జరిపాయి. రాబోయే కాలంలో 420 కంపెనీలు 18 నెలల్లో రాబోతున్నాయి. వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. నేను చేసిన కృషితో, గౌరవ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో, ముఖ్యమంత్రి గారు శాసనసభలో 2047 డాక్యుమెంట్ పెట్టినప్పుడు మేము 15,000 పెడదాం, 15,000 ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పాను సార్. ఇవన్నీ ఆయనతో చాలాసార్లు మల్లవల్లి గురించి కలవటం జరిగింది. ఎందుకంటే పాత గవర్నమెంట్ ఇచ్చిన 16.5 లక్షలు మాకు ఇవ్వలేదని కోర్టులకు వెళ్ళిన పరిస్థితి. కొన్ని కేసులు ఇంకా ఉన్నాయి. వాటిని కూడా సత్వరం పరిషత్తో 60 ఎకరాల జంగిల్ క్లియరెన్స్ కూడా చేసిన పరిస్థితి. మీడియా కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ 2 సెంటున్నర విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రైతు సోదరులకి ఇవ్వటం ఖాయం. దాంట్లో అసలు మేనమేషాలకు తావలేదు. 2వ అభిప్రాయానికి మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి లేదు. వాళ్ళకి ఇచ్చేది ఖాయం. రాబోయే కాలంలో మల్లవల్లిలో ఎన్ని పరిస్థితులు వస్తాయో ముఖ్యమంత్రి గారు 30,000 ఉద్యోగాలన్నీ 2047 డాక్యుమెంట్లో అసెంబ్లీలో అనౌన్స్ చేసిన పరిస్థితి. దానికన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చే దిశగా పనిచేస్తా. ఈ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని చెప్పా.
నేను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు చాలా వరకు అమలు చేస్తే ప్రయత్నం చేస్తున్నా, చేయని కూడా చేస్తున్నా. కానీ రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రజలు కూడా అందరినీ కలిసి రావాలని కోరుతూ నాయకుల్ని, ప్రజల్ని, 3 పార్టీల కూటమి నాయకుల్ని, కార్యకర్తలను కూడా అందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని మా జిల్లాలోని 3వ కాన్స్టిట్యూన్సీ చేద్దామని కోరుతూ ఆ దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందంటూ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లే. చంద్రబాబు నాయుడు నిన్నటి ప్రజెంటేషన్ ఇందుకు నిదర్శనం అంటూ కామెంట్స్ చేశారు. నీతి ఆయోగ్ రిపోర్టు ముందు పెట్టి డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని విమర్శించారు. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట, మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్లుంది అంటూ చంద్రబాబు నాయుడు తీరు ఉందని ఆమె అన్నారు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 50 లక్షల మంది అన్నదాతలను వంచారని, 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారన్నారు. 1.5 కోటి మంది మహిళలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారని అన్నారు. పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని, వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని, జగన్ ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే బాబు ఎన్నికల హామీలు ఇచ్చే ముందు తెలీదా ఈ ఆర్థిక విధ్వంసం ఘోరం అని ప్రశ్నించారు. సూపర్ 6 పథకాల రూపకల్పనలో కనబడలేదా రాష్ట్ర ఆర్థిక భారమని ఆమె నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 2 సర్వనాశనం చేశాయని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి ఉమామహేశ్వర విమర్శలు గుప్పించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీతి ఆయోగ్ను చూస్తే ఇంతకన్నా నీచమైంది లేదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ను 2 ప్రభుత్వాలు నాశనం చేశాయని మండిపడ్డారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 17వ స్థానంలో వెనుకబడి ఉందని, దీనికి ఈ ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. అభివృద్ధి చేస్తున్నా, సంక్షేమం అందజేస్తున్నామని కబుర్లు తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడా చోటు లేదని అన్నారు. నిన్న నీతి ఆయోగ్ రిపోర్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకో రోజు లేదనేది చెప్పదలుచుకున్నా. ఎందుకంటే దేశంలోనే లాస్ట్ ఉన్నాం మనం. అన్ని విభాగాల్లో నాశనం చేసి పెట్టారు ఈ 10 ఏళ్లలో చెప్పాలనుకుంటే. ఆ ప్రభుత్వం అయినా 2014 నుంచి 19 వరకైనా, 19 నుంచి 24 వరకైనా అప్పులు తెచ్చి పథకాలు పంచి, ఆ పథకాలు కూడా సంక్షేమ పథకాలు కాకుండా తలా 10 రూపాయలు పెట్టే పథకాలతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారని నీతి ఆయోగ్ సాక్షాత్ ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ ర్యాంకింగ్ కూడా చూస్తే నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకింగ్ లో దేశంలోనే లాస్ట్ నుంచి సెకండ్ ఉన్నాం మనం. సో జనరల్ గా లాస్ట్ నుంచి సెకండ్ ఉన్నాం అంటే 17th ప్లేస్ లో ఉన్నాం. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది కూడా డెట్ కవరేజ్ అంటే సస్టైనబిలిటీలో 0 పెట్టాడు. అంటే ఎందుకంటే సిగ్గుపడాల్సిన అవసరం ఇది. సో ఈ రాష్ట్రంలో మేము అవి చేస్తున్నాం అని చెప్పుకుంటున్న ఈ 2 పార్టీలు కూడా చిన్నగా సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. సో ఒకరినొకరు తిట్టుకోవటం మీరు చేశారు అని కాకుండా సమాధానం చెప్పాలి. ఇక్కడ క్రైటీరియా ఏం తీసుకున్నారంటే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అని పెట్టారు. ఫస్ట్ వచ్చేకి క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టే ఖర్చుల్లో ఉత్పాదక ఏంటి, అనుత్పాదక ఖర్చులు ఏంటని చూస్తే మొత్తం నిరుపయోగ ఖర్చులు పెట్టారనేది ఇక్కడ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఆదాయం సమకూర్చేది లేదు. ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల అప్పు, అంటే బిఫోర్ బైఫర్గేషన్ 1 లక్ష కోట్లు పోయినా 9 లక్షల కోట్ల అప్పు 2 ప్రభుత్వాలు తెచ్చి నిరుపయోగ ఖర్చు అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేసిన దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. రెవెన్యూ మొబిలైజేషన్ కూడా ఆదాయం పెరగట్లేదు, అలాగే ఖర్చులు పెంచేశారని చెప్పింది. ఇక్కడ ఆదాయం పెరగకుండా ఖర్చులు పెంచారు. అలాగే ఫిజికల్ ప్రూడెన్స్ కూడా రెవెన్యూ డెఫిసిట్ మనకు వచ్చినప్పుడు 10,000 కోట్లు అయితే 15,000 కోట్లు, ఒక 12,000 కోట్లు అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 80,000 కోట్లు తీసుకెళ్లి దారుణమైన పరిస్థితులు దేశంలో మన రాష్ట్రాన్ని తీసుకెళ్లిన పరిస్థితి. లాస్ట్ డెట్ ఇండెక్స్ వచ్చేకి మనకు వచ్చే డెట్ ఏదైతే మనకు ఆదాయం ఏదైతే ఉంది ఇంట్రెస్ట్ పే చేయడానికి కూడా సరిపోయి రాష్ట్రం ఆల్రెడీ దివాలా తీసింది అన్నట్టు ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేసిన పరిస్థితి మనం చూస్తే అర్థం అవుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం వెల్లడించారు. గత 5 సంవత్సరాల కాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్తో పాటు పలు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలను అణగదొక్కే కార్యక్రమం చేపట్టిందన్నారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిస్వార్థంతో నిర్వహిస్తున్నారన్నారు. తనకు మహత్కర బాధ్యత ఇచ్చిన కూటమి అధినాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నాయి బ్రాహ్మణులకు సంబంధించి మరి మనందరి అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఏ విధంగా ఈ సామాజిక వర్గ అభ్యున్నతి కోసం పాటుపడ్డారో చాలా వివరంగా చెప్పారు. అదేవిధంగా నా ఆప్త మిత్రులు ఇనుకొండ సుబ్రహ్మణ్యం గారు, ఆయన ప్రతి సందర్భంలో కూడా అన్నగారిని తలుచుకుంటూనే ఉంటారు. ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి చొరవ వల్ల మాకు ఫెడరేషన్ ఏర్పడింది. అనేక రకాలుగా మా అభ్యున్నతికి పాటుపడినటువంటి దైవ సమానులు మా అన్నగారని చెప్పి సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్తూ ఉంటారు. మరి అటువంటి అన్నగారిని దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఎంతో పెద్ద మనసుతో విశాల దృక్పథంతో నాయి బ్రాహ్మణులు పేదరికంలో ఉన్నారు, వారిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తేవాలని ఒక పెద్ద మనసుతో దేశంలో ఎక్కడా లేని విధంగా 1989వ సంవత్సరంలో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ఆనాడు ఏర్పాటు చేస్తే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, 2047 స్వర్ణాంధ్ర సృష్టికర్త, మన అందరి బాగోగులు చూసే మన దైవం శ్రీ నందమూరి రామారావు గారి ఆశీస్సులతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఫెడరేషన్ ని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేశాడు. మీకు తెలుసు, గత వైసీపీ ప్రభుత్వంలో అట్టహాసంగా 56 కార్పొరేషన్ వేసినారా కానీ ఒక్క కార్పొరేషన్ కూడా ₹1 నినాలు ఇవ్వాల. మీకు తెలుసు, కార్పొరేషన్లు ఎందుకు వేస్తారంటే బడుగు బలహీన వర్గాలు, పేదలు ఉంటారు, వాళ్ళు వృత్తిపరంగా ఎంతో పైకి రావాలని కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చి వాళ్ళని పైకి తేవాలని ఒక సదుద్దేశంతో కార్పొరేషన్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసినాడు. వాళ్ళ సామాజిక వర్గానికి ఏమో పదవులు, విధులు ఉండేటివి ఇచ్చి బీసీ సామాజిక వర్గాలకి పదవులు, నిధులు లేనటివి మనకు మొండి చేసి చూపించినాడు. అదే మన నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం ఆయన తప్పిస్తూ ఒక పక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రం నిర్వీర్యమైపోయి ఉన్నది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పులు చేసి మొత్తం వ్యవస్థలన్నీ నాశనం అయిపోయింటే మన ప్రియతమ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం రేయింబవులు పనిచేస్తా ఉన్నాడు. 41 కోట్ల రూపాయలతో గుంటూరులో మరో బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. గుంటూరు నల్లపాడు వరకు పై వంతెన నిర్మాణానికి సౌత్ సెంట్రల్ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ వంతెన నిర్మిస్తున్నామని అన్నారు. గుంటూరులో మొత్తం 3 వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నట్లుగా పెమ్మసాని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త ఫ్లైఓవర్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు నివారించడానికి 3వ రైల్వే ఫ్లైఓవర్ మంజూరైనట్లుగా తెలిపారు. గుంటూరుకు సంబంధించి శంకర విలాస్ ఇన్నర్ రింగ్ రోడ్డు వంతెనలు ఇప్పటికే మంజూరైన సంగతి తెలిసిందేనని, తాజాగా గుంటూరు నల్లపాడు మధ్య మరో ఫ్లైఓవర్ వంతెనను తీసుకొచ్చినట్లుగా చెప్పారు. ఈ ఫ్లైఓవర్ తో గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని అన్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో పెదపలకలూరు, పుల్లడిగుంట్ల, పేరుచెర్లను కలపడానికి వీలుంటుందని అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ ఫ్లైఓవర్ కు 41 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఆమోదం తెలిపిందన్నారు. ఈ ఫ్లైఓవర్ కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మరో 3 వారాల్లో ప్రారంభమవుతుందని, ఈ 3 ఫ్లైఓవర్లకు కేంద్రమే 100% నిధులను భరిస్తుందని పేర్కొన్నారు. 3 ఏళ్లలోగా ఈ వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరుకి ఇప్పటి వరకు
2 ఓవర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాం, దాదాపుగా 100 కోట్ల విలువ చేసే ఒక్కోటి. ఇవాళ 3rd బ్రిడ్జి గుంటూరు నల్లపాడు అంటే పెదపలకలూరు పుల్లడిగుంట్ల పేరేచెర్లను కలిపేటువంటి ఇంకో బ్రిడ్జిని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈరోజు అప్రూవ్ చేశారు. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 41 crores. ఇది ఇంకొక 3 వీక్స్లో టెండర్ ప్రాసెస్కి వెళ్ళబోతూ ఉంది. ఇప్పటివరకు తెచ్చిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా ఈ బ్రిడ్జ్ కానీ 3 కూడా 100% సెంట్రల్ ఫండ్స్. స్టేట్ మీద ₹1 కూడా భారం లేనటువంటి ప్రాజెక్టులు 3. ఈ 3 గుంటూరు ప్రాంత ప్రజలు బయటకు వెళ్ళటానికి కానీ, క్యాపిటల్కి గుంటూరుకి రావాల్సిన వారందరికీ కూడా రైల్వే గేట్స్ మీద ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా ట్రాఫిక్ సాఫీగా అయ్యే విధంగా ఈ 3 ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. 3 ప్రాజెక్ట్స్, ఒకటి శంకర్ విలాస్ బ్రిడ్జి, సెకండ్ది ఇన్నర్ రింగ్ రోడ్డు, తర్వాత 3వది పెదపలకలూరు అంటే గుంటూరు నల్లపాడును కలిపేది 3వ బ్రిడ్జి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పార్టీ ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ప్రోత్సహించాలని దిశానిర్దేశం. అమెజాన్ గిఫ్ట్ కార్డులో డబ్బు అదృష్టంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ పై స్పందించిన అమెజాన్. కార్డుల విషయంలో ఆర్బీఐ మార్గదర్శకాలు పాటిస్తున్నామని వెల్లడి. ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ కు పలు విజ్ఞప్తులు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని బాధితులకు భరోసా. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మరి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.